పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడు. అల్లు అర్జున్ తర్వాత సంగతి నీదే తప్పు అల్లు అర్జున్ గారు, రేవంత్ రెడ్డి నెంబర్ 1 పనిచేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారు. బండి సంజయ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు రేవంత్ రెడ్డిని ఎలా మీరు పొగుడుతారు, రేవంత్ రెడ్డి ఏం చేశాడని పొగుడుతారు అని మళ్ళీ అది ఆ పాత కథ. మీకు పార్టీకి డిసిప్లిన్ అనేది ఒకటి ఉండేదిగా. ఒకవేళ మీ పొత్తులో ఉన్న వ్యక్తి మీ అపోనెంట్తో పొగిడినప్పుడు మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకురా. బీజేపీ జనసేన పొత్తులో ఉంది, కాంగ్రెస్కి బీజేపీకి పచ్చి గడ్డేస్తే బగ్గుమనిద్ది. ఎందుకంటే అపోనెంట్స్, కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీ గారు అపోనెంట్స్. ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ వారు రెండు పొత్తులో వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటారు. ఆ బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ తరపున నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని పొగిడితే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉండదా మీ బీజేపీలో? మీ యొక్క ఎలియన్స్ నుంచి అతన్ని మీరు మా ఎలియన్స్లో ఉండి మా శత్రువుని ఎందుకు పొగిడారని చెప్పి షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఏం జరగవా బీజేపీలో? మరి అవన్నీ చేయలేనప్పుడు ఎందుకు బండి సంజయ్ గారు? పార్టీకి ఇది పవన్ కళ్యాణ్కి ఐడియాలజీ ఏంటి అంటే ఎవరికి తెలియదు. చెగువేరా అన్నారు స్టార్టింగ్లో, కొంతకాలానికి కాంగ్రెస్ వామపక్షవాదులతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు. ఎటు వైపుకి వెళ్తారో, ఎటు మారుతారో, ఏం చేస్తారో అసలు ఆయనకి ఐడియాలజీ అనేది లేదు పవన్ కళ్యాణ్ గారికి. మీరు దానికి కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చేసావు ఇది, ఎందుకు పొగిడావు మా అపోనెంట్ అని అడిగే ధైర్యం మీకు లేదు. ఆయన మిమ్మల్ని లెక్క చేయడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అంత అవసరం కూడా లేదు. మీరు మీ ముందు ఓట్ షేర్ అంతా ఆంధ్రాలో ఉంది 1% ఓట్ షేర్, కాబట్టి బీజేపీని ఆయన లెక్క చేయడు. నిజంగా ఒక డిసిప్లిన్ అనేది ఉంటే టక్కన మీరు కేంద్ర ప్రభుత్వానికి రాయాలి. ఎందుకంటే మన అపోనెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు, మన బీజేపీకి వ్యతిరేకం, ఇది బీజేపీ యొక్క డిసిప్లిన్కి వ్యతిరేకము. పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి మీకు ధైర్యం లేదు మీకు బీజేపీకి. పవన్ కళ్యాణ్కి 6% ఓట్ షేర్ ఉంది, బీజేపీ లేదు ఆయన తిట్టేది మీకు 1% లేదు. ఒక డిసిప్లిన్, ఒక పాలసీ, ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక ఐడియాలజీ, ఒక భావజాలము అనే దానికి స్టిక్ అయి ఉంటే ఈ క్రాస్ పాలిటిక్స్ జరగదు.